5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తంగా ఒక క్యూరియాసిటీ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మనము ప్రధానంగా 3 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడా మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు మనకు ఒకసారి ఫలితాలకు సంబంధించిన ట్రెండ్స్ను నేషనల్ మీడియాలో గమనించినప్పుడు చాలా అనూహ్యమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం మొట్టమొదటి తమిళనాడు గురించి మాట్లాడుకోవాలి, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత కేరళం. అయితే తమిళనాడుకు సంబంధించి మనం చూస్తే కనుక టీవీకే విజయ్ ఫ్యాక్టర్ అనేది చాలా ప్రభావిత శక్తిగా మనకు కనిపిస్తుంది. మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడా విజయ్ కేవలం 30 నుంచి 40 సీట్లకు పరిమితమవుతాడని చెప్పిన క్రమంలో యాక్సిస్ మై ఇండియా ఒక్కటి మాత్రమే టీవీకే విజయ్ కింగ్ మేకర్ అయినా కింగ్ అయినా కావచ్చు అని చెప్పేసి ఒక ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించింది. దానిపైన దేశవ్యాప్తంగా కూడా సర్వత్రా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే కనుక డిఎంకే తర్వాత విజయ్ ఎక్కువ స్థానాల్లో లీడ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేను మీకు నేషనల్ మీడియాలో ఒకసారి ఏం జరుగుతుందనే చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఏఐడిఎంకే 72 స్థానాల్లో అయితే మొత్తంగా ఏడిఎంకే 59 స్థానాల్లో ఉంది. మనం చూడవచ్చు మొత్తంగా అంటే టీవీకే 72 స్థానాల్లో మనకు ఇక్కడ ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా మనకు మొదట్లో ట్రెండ్స్ చూసినప్పుడు కొంత హోరాహోరీ పోరు కనిపించింది తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారము బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది. మరి సాయంత్రానికి ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితం వస్తుంది, పశ్చిమ బెంగాల్ నబన్న పైన సచివాలయం పైన ఎవరు పట్టు సాధిస్తారు, ఎవరు పట్టు కోల్పోతారు అనే ఒక క్యూరియాసిటీ కనిపిస్తుంది. అటు కేరళలో కూడా మొత్తంగా యూడిఎఫ్ కొంత ముందంజలో కనిపిస్తుంది. అయితే అక్కడ కూడా టగ్ ఆఫ్ వార్ మనకు ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ కనిపిస్తున్న నేపథ్యంలో సాయంత్రానికి ఫలితాలు ఎలాంటి వార్తను మోసుకొస్తాయి, ఎలాంటి ఫలితాలను వెల్లడిస్తాయి, ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరు విజేతలు కాబోతున్నారు అనే ఒక స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తంగా ఒకవేళ మనం ఈసారి మాట్లాడుకోవాలంటే తమిళనాడుకు సంబంధించిన ఎన్నికనే చాలా ప్రధానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీవీకే అనే పార్టీని స్థాపించి కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినప్పటికీ అది ఒక సంచలనమే. లేదా ఒకవేళ కింగే అయితే కనుక అది ఇంకా ఒక దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అస్తిత్వవాదాన్ని, ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రాంతీయ వాదాన్ని తీసుకొని ఏ విధంగా సంచలనం సృష్టించాయో చెప్పడానికి టీవీకే విజయ్ పార్టీ అనేది మరొక ఉదాహరణగా కూడా నిలవనుంది.